నమస్తే. ఏదైతే మొయినాబాద్‌కి సంబంధించిన డ్రగ్స్ ఇష్యూ చర్చనీయాంశంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. మాట్లాడదాం మనతో చంద్రాయణగుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే నాగేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన వ్యక్తులు ఈ రకంగా చేస్తున్నారు. మీరు ముఖ్యంగా ఈగల్ టీమ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఎక్కడ డ్రగ్స్ ఉంటే అక్కడ ఒక గద్దలాగా వాలిపోవడం. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక మంచి రాష్ట్రాన్ని ఇలా ముందుకు తీసుకుపోయే విధంగా ఒక టీంని ఏ దేశంలో ఎక్కడ కూడా లేనట్టు ఈగల్ టీమ్గా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ఏదైతే డ్రగ్స్ కొకైన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని పారదోలే విధంగా గౌరవ ముఖ్యమంత్రులు చిత్తశుద్ధితోని క్రమశిక్షణతోని ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు ఆ రోజే మేము షూట్గా వాళ్ళందరినీ కూడా ప్రశ్నించినాం. ఒకవేళ మీరు డ్రగ్స్ని పెంచి ప్రజలకు తీసుకుపోలేదు అనుకుంటే మీరు వైట్ కలర్ ఛాలెంజ్ విసిరినాం. ఆ రోజు కూడా రాలేదు. ఈరోజు డైరెక్ట్గా వారి యొక్క ఫామ్ హౌస్ల ఎంపీలతోని ఎమ్మెల్యేలతోని అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలతోని ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేనే పట్టుబడడం చాలా దురదృష్టకరం. మేము బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. ఎందుకు సస్పెండ్ చేయాల్సి వస్తుంది అంటే పార్టీలో చిన్న చిన్న షోకాజ్ నోటీస్ ఇచ్చినామని చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఇది సబబం కాదు. ఒక పార్టీ మరి ఈ విషయంలో అసలు కేటీఆర్ ఎందుకు లాగుతున్నారు? కేటీఆర్ కూడా భార్య పిల్లలు ఉంటారు, కొంచెమన్నా సంస్కారం ఉండదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనేసి అంటున్నారు. గతంలో కూడా కేటీఆర్ కి సంబంధించి హీరోయిన్లతో తిరుగుతున్నారని చెప్పేసి కూడా ఒక చర్చ జరగడం జరిగింది. మరి దాని అట్లా ఇప్పుడు ఇంటికి పెద్ద మనిషి ఒకటి తప్పు చేస్తే తండ్రిని అంటాడు, తల్లిని అంటారు. పార్టీలో ఒక నాయకుడు తప్పు చేస్తే ఎవరిని అంటారు? కేటీఆర్ని కేసీఆర్ని అంటారు కదా. అంటే ఒకవేళ వీళ్ళు పెంచి పోషించకపోతే పిల్లలకు వాళ్ళకేం తెలుసు? పాపం రోహిత్ మన పైలట్ రోహిత్ రెడ్డి ఉండో కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు, ఆయననే నేర్పించుండొచ్చు. మాదొక డౌటు. మేము చేస్తున్న మంచి పనికి అంటే మిమ్మల్ని అంటలే, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పిసిసి అధ్యక్షులు స్వయంగా వాళ్ళే అంటుండ్రు, మేము కూడా టెస్టులు చేయించుకుంటాం, మీరు కూడా టెస్టుకు సిద్ధం కండి అంటున్నాడు. మీకు ఎందుకు భయం? ఒకవేళ మీకు నింద పడొద్దు అనుకుంటారు, టెస్ట్ చేపిస్తే పోతుంది కదా, ఎందుకు భయం ఎందుకు అని నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా. కేటీఆర్ చేసుకోవాలి, హరీష్ రావు చేసుకోవాలి, కేసీఆర్ చేసుకోవాలి. బీఆర్ఎస్ నుంచి బీఫామ్ మీద పోటీ చేసిన నాయకులు ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడి ఉంటారు కాబట్టి, బీఆర్ఎస్ ఒక పెద్ద పార్టీ తెలంగాణలో కాబట్టి మాకు డౌట్ ఉంది. ఆ డౌట్ని మీరు క్లియర్ చేయండి. ఒకవేళ కాదు ఖచ్చితమని ఎవరన్నా మా పార్టీ నాయకులను చేసుకోవాలంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే లైన్లో నిలబెట్టి మేము దగ్గరుండి మా ముఖ్యమంత్రి మా పిసిసి అధ్యక్షుల దగ్గరుండి చేపిస్తారు. ఇందులో సందేహం లేదు. ఇప్పుడు నేను దొంగతనం చేయనప్పుడు నాకేం భయము? నేను ఖచ్చితంగా పోతా. వాళ్ళు కూడా కేటీఆర్ కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఎందుకంటే కేటీఆర్ చదువుకునే వ్యక్తి, సంస్కారం ఉన్న వ్యక్తి, అయినా ఎందుకు దీంట్లోకి వెళ్తారు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటారు. మేము మా ముఖ్యమంత్రి వర్యులు మా పిసిసి అధ్యక్షులు అతి త్వరగా కిట్లు మేము ఏర్పాటు చేస్తున్నాము. అలా దాంట్లో ఏం సందేహం లేదు, చేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఒక మరక పడ్డప్పుడు అది తుడుచుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఏదైతే టెస్ట్ ఏర్పాటు చేస్తున్నామో ఆ టెస్ట్లో మీరు పాల్గొనాలి. మీకు మంచి పాజిటివ్ రావద్దని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా కేటీఆర్ని మేము కూడా గౌరవిస్తాం. కానీ మీరు చేసిన తప్పులు, మీరు చేసిన ఏదైతే లంగ పనులు, మీరు చేసిన ఏదైతే బట్టబాజు పనులు ఉన్నాయో ఒక్కొక్కటి బయటకు వస్తుంది. గతంలో జన్వాడ ఫామ్ హౌస్లో చేసింది కూడా చాలా చిన్న విషయం ఏం కాదు. ఆ రోజు అంటే తప్పించుకున్నారు. ఈ రోజు మాత్రం తప్పించుకోవడానికి ఆస్కారం లేదు, ముమ్మాటికి లేదు. అయితే దీనికి సంబంధించి ఈ టాపిక్ వదిలేస్తే ఏదైతే అసెంబ్లీకి సంబంధించి కూడా వందే మాతరం గీతం పాడేటప్పుడు కూడా అక్కడ ఉన్న ఎంఐఎం కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా బయటికి పోవడం జరిగింది. మరి మీరు ఎట్లా చూస్తున్నారు? అమ్మ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా కానీ కూడా ఖచ్చితంగా క్రమశిక్షణతోని మా గవర్నమెంట్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఎంఐఎం నాయకులకు వాళ్ళ పార్టీ అధిష్టానానికి మా గౌరవ స్పీకర్ గారు, మా గౌరవ సీఎం గారు సూచన మేరకు స్ట్రిక్ట్లీ ఎట్లా అంటే ఒక దేశం కోసం మనం ఎప్పుడైతే అదొక ఆలాపన చేస్తూ ఉంటామో అప్పుడు క్రమశిక్షణగా క్రమశిక్షణతోని ఉండవలసిన వ్యక్తులు మరి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత మరి కొమ్ములు వస్తాయా, లేకపోతే అహంకారమా, లేకపోతే ఇంకేందో ప్రజలు ఖచ్చితంగా చెప్తారు.
వారికి కూడా నేను ఒకటే సూచిస్తున్న ఎంఐఎం నాయకులకు, మనం భారతదేశంలో ఉన్నాం. దేశాన్ని, ప్రజలని, మన కుటుంబాన్ని, మన ఎంబడి తిరిగే వాళ్ళందరినీ కూడా ఎందుకంటే అలయన్స్ లో ఉన్నారు కదా మీరు, నేను మేము అలయన్స్ లో ఉన్నామని మీకు ఎట్లా ఎవరు చెప్పినరమ్మా? మేము అలయన్స్ లో లేము. కాకపోతే ఎంఐఎం కు ఏ పార్టీ వచ్చినా మిత్రపక్షం అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. మేము గతంలో కూడా మేము ఎక్కడన్నా మేము కలిసి ఎక్కడన్నా పోటీ చేసింది ఉందా? సరే, వాళ్ళకు అభిమానించే నాయకులు గతంలో మీరు ఏదైనా నన్ను క్వశ్చన్ అడిగినా కూడా నేను చెప్తాను. గతంలో మేము ఎక్కడన్నా మేము వాళ్ళు కండు వేసుకొని తిరిగిన రోజులు ఏమన్నా ఉన్నాయా? లేదంటే బయటికి రావు కదా, లోపల లోపల జరుగుతాయి. గతంలో కూడా మీరు గతంలో బీఆర్ఎస్ కూడా ఉండే కదా. ఇప్పుడు అంతెందుకు, దేశంలో ఉన్న బీజేపీ ఎంబటేసుకొని తిరుగుతుంది ఎంఐఎంని. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరా? రాష్ట్రంలో మేము కలిసి, మా రాష్ట్రంలో ఉంటుంది ఎంఐఎం పార్టీ, మేము తిరిగే వరకేమో అందరికి కళ్ళు కనిపిస్తున్నాయి. ఒకవేళ మేము దేశం మొత్తం మరి నరేంద్ర మోడీ వాళ్ళని చేతిలో హరిచేతిలో పెట్టుకొని తిరుగుతుండు కదా, ఇది ఎక్కడ న్యాయము? వీళ్ళకి ఏ రాష్ట్రం తెలుసు? గుజరాత్ తెలుసా, హర్యానా తెలుసా, మధ్యప్రదేశ్ తెలుసా, పంజాబ్ తెలుసా, ఢిల్లీ తెలుసా, తమిళనాడు తెలుసా, కేరళ తెలుసా, పంజాబ్ తెలుసా? ఏం తెలుసు? వీళ్ళన్నీ తీసుకుపోయి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బీజేపీ నాయకత్వం. సో ఇదైతే ధన్యవాద తీర్మానం జరిగేటప్పుడు కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు మధ్యలో కొంచెం ఇష్యూ లాగా చేయడం అయితే జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు మరి? సమన్వయంతో చట్టసభలలో అందరినీ గౌరవిస్తూ ఉండవలసిన అవసరం వాళ్ళకు ఉంది. కానీ ధన్యవాద కార్యక్రమం అనేది వాళ్ళు ఎందుకమ్మా ప్రతిసారి కూడా వాళ్ళని ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ గతంలో 10 సంవత్సరాలు పాలించి వాళ్ళకు కూడా ఒక చిన్నగా, సరే మాకు అంత పెద్ద ఇది లేకున్నా కానీ కూడా పదే వాళ్ళని తిడుతుంటే మాకు కూడా అగౌరవం అని సోయుండి మాట్లాడాలి, చిత్తశుద్ధితో మాట్లాడాలి, క్రమశిక్షణతో మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీని సరే కొంతమంది రాష్ట్రంలో గౌరవిస్తారు, వాళ్ళ గౌరవాన్ని మీరు ఈరోజు తుంగలో దొక్కే విధంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. చట్టసభలో అసెంబ్లీ ఎవరు చూస్తలేరు అనుకుంటున్నాం. ప్రతి ఒక్క చదువుకున్నోరు, కవులు, కళాకారులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, సైంటిస్టులు అందరు చూస్తారు. దాన్ని గౌరవించే విధంగా ఈరోజు సభ నడవాలి. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన కేసీఆర్ కూడా సభకు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అది ఏమైందో మేము మాత్రం పదే పంపుతా ఉన్నాము, ఆహ్వానం పంపుతున్నాము, రమ్మంటున్నాము. మా 6 గ్యారంటీల కోసం చూపిస్తాము, ఒక లైవ్ టెలికాస్ట్ పెడతాము. మేము ఏం చేసినామో మీరేం చేసిరో ఒక లైవ్ టెలికాస్ట్ పెడదాము. పెట్టి గతంలో మీరేం చేసిండ్రు మేమేం చేసినాం పోటాపోటీగా ఉండాలి. పోటీ లేకపోతే మాకు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. పోటీ ఉంటేనే మజా వేరే ఉంటుంది. కానీ పోటీలో కూడా ఎట్లుండాలంటే జెన్యూన్గా ఉండాలి. బట్టెబాది మాటలు మాట్లాడేటట్టు ఉండొద్దు. పోటీలో జెన్యూన్ ఉండాలి, నిరూపించుకోవాలి. మేము ఇది చేసినాము అని నిరూపించుకోవాలి. ప్రజలు కూడా దాన్ని హర్షించాలి. మేమేం చేసినాము మీరేం చేసినాము. అరే ఎక్కడ పోయి 2 సంవత్సరాల చిన్న పిల్లగాన్ని పట్టుకుంటారు. మీరు 10 సంవత్సరాల పిల్లగాన్ని వదిలిపెట్టి చిన్న 2.5 సంవత్సరాల మేము 2.5 సంవత్సరాల మా గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని పట్టుకుంటారు. 10 సంవత్సరాల ఎద్దులాగా ఉన్నారు మీరు. ఎద్దుని పట్టుకోక 2.5 సంవత్సరాల పిల్లల్ని పట్టుకుంటే ఏమొస్తుంది? ఉలిక్కి పడొద్దు. మా పిల్లలు కూడా చిన్న పిల్లలు. రాబోయే రోజులలో మా పార్టీ కూడా 15 సంవత్సరాలు ఖచ్చితంగా, ఈ దఫా కాదు ఇంకొక 2 దఫాలు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నమ్మకం ఉందమ్మా. ఎందుకంటే మేము చేసే అభివృద్ధి కానీ మేము చేసే పనులు కానీ చిత్తశుద్ధితో ప్రజల లోపలికి పోతున్నాయి, ప్రజల మనసులలోకి చొచ్చుకుపోతున్నాయి. గతంలో జరిగిన ఎలక్షన్లలో కూడా అంతా మాకే గ్రీన్ జోన్లో ఉన్నాం. రేపు రాబోయే ఎలక్షన్లు ఏవి వచ్చినా కానీ కూడా మేము గ్రీన్ జోన్లో ఉంటామని మీ ద్వారా తెలియజేస్తాం. 6 గ్యారెంటీలకు సంబంధించి అంటే ఇది 3వ అసెంబ్లీ అన్న 3వ బడ్జెట్ కి సంబంధించి 6 గ్యారెంటీలకి సంబంధించి ఇప్పుడైనా పెట్టకపోతే కష్టం అని చెప్పేసి కూడా హరీష్ రావు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం గతంలో రాష్ట్రం విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ. అప్పుల రాష్ట్రంగా మార్చిపోయిన ఉద్దండులు ఎవరన్నా ఉన్నారు అంటే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు. ఈరోజు భూములు హైడ్రా నుంచి మేము తీసుకుంటున్న గవర్నమెంట్ భూములు ఉన్నాయో మీరు అది ఆలోచన చేయాలి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, మెట్రో ప్రాజెక్టు, ఉస్మానియా హాస్పిటల్, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులు, అదేవిధంగా స్కూటీలు కూడా స్టార్ట్ చేసినాం. ఇందిరమ్మ ఇండ్లు అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా చేయడానికి మాకు సహాయ సహకారాలు లేకున్నా, అక్కడ కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ మాకు సహాయం చేయకున్నా, రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా ఈరోజు రాష్ట్రాన్ని నడుపుతున్న ఘనత ఇలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులది. ఇందులో సందేహం లేదు. మీకు కూడా తెలుసు, ఒక ప్రెస్ మిత్రులుగా అంటే ఏదైతే మూసీ సుందరీకరణ గాంధీ విగ్రహంకి ఏర్పాటు చేసి ఆ డబ్బు ఏదైతే ఉందో 6 గ్యారెంటీలకు యూజ్ చేయండి అంటారు. చేస్తాం. 6 గ్యారెంటీలకు చేసే డబ్బు 6 గ్యారెంటీల మీదనే ఉంది.
మూసీ బడ్జెట్ మూసీకే ఉంది, గాంధీ బడ్జెట్ గాంధీకే ఉంది, ఖమ్మంలో ఏదైతే ఇండ్లు పోయినాయి దానికే ఉంది. మీరు మాకేం చెప్తారు? మీరు చెప్తే మేమెందుకు వింటాము? మా ముఖ్యమంత్రి ఎందుకు వింటాడు? సభ చట్టసభల్లో వచ్చి చెప్పమంటేనేమో చేత కాదు. ప్రెస్ ముందుకొచ్చి గంటాపదంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా రాసుకొని స్క్రిప్ట్లు రాసుకొని వచ్చి చెప్తే మేము వినం. మీరు ఏదైనా మాట్లాడేది ఉంటే చట్టసభలను గౌరవిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రిని గౌరవిస్తూ ఏదైనా చెప్తే ఖచ్చితంగా ఉంటాం. చెయ్యి పట్టుకొని పోయి మీ చేతనే మూసీ సుందరీకరణ జీరో కమిషన్లు లేకుండా హైదరాబాద్ మేము చిత్తశుద్ధి బరాబర్ అవుతుంది. గతంలో కాళేశ్వరం మీద ఏదైతే జరిగిందో లోటుపాట్లు అట్లా మాత్రం మూర్ఖత్వంగా మేము చెయ్యం. గతంలో ఏదైతే భూముల వేలంలో జరిగిందో అట్లాంటి మూర్ఖత్వం మేము చెయ్యం. మా ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ని నడిపిన ఘనత వాళ్ళని ఆయనకు కూడా తెలిసే. మాకున్నంత కాంగ్రెస్ నాయకులకు ఉన్నంత రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి వేరే పార్టీలకు అసలు ఉండనే ఉండదు. ఎందుకంటే గతంలో ఉద్దండులు పరిపాలించిండు కాంగ్రెస్ పార్టీని. ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా దేశంలో కానీ అదేవిధంగా రాష్ట్రంలో కానీ పరిపాలించాలంటే కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందని మీ ద్వారా మాట్లాడుతున్నారన్న. రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు ముచ్చటనే లేదు. రైతు బంధు గతంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేము రైతు రుణమాఫీలో గంటాపదంగా మేము రైతు రుణమాఫీ చేసినాం. రాను ఏవైతే ఉన్నాయో 100 ఎకరాలు ఉన్న వాళ్ళని తగ్గించి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది అవుతున్నామో అది క్రమశిక్షణగా చిత్తశుద్ధితోని జరుగుతూ ఉన్నది. మేము ఏ రైతుల డబ్బులు మేము ఆపుకోనికే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అన్నీ చేస్తాం. కాకపోతే రైతులు కూడా, ప్రజలు కూడా, అందరూ కూడా ఆలోచన ఏం చేయాలంటే రేపు రాష్ట్రం ముందుకు పోవాలంటే మీరు సహకరించాలి. ఖచ్చితంగా చిత్తశుద్ధితోని రైతు రుణమాఫీ ఉండొచ్చు, రైతు బీమా ఉండొచ్చు, రైతువి ఏ సమస్యలు ఉన్నా కానీ కూడా క్రమశిక్షణ మేము అన్ని కూడా చేస్తాము. ఇప్పుడున్న లోటు బడ్జెట్ ద్వారా ఏదైనా ఇబ్బంది అయినా కానీ కూడా రేపు రాబోయే రోజులలో అన్ని చేయడానికి ఒక క్రమశిక్షణతోని మేము మా మంత్రివర్గము, మా ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తున్నారని మీ ద్వారా వారికి తెలియజేస్తాం. రైట్, చూసారు కదా. ఏదేమైనా కూడా డ్రగ్స్ కి సంబంధించి మేమందరం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆ డ్రగ్స్ కార్యకలాపాల్లో వాళ్ళందరి హస్తం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి.